ரொம்ப அருமையான நல்ல கதை இது. ரொம்ப நாளாக நடிக்கணும்னு ஆசைப்பட்டிருந்தேன். இந்த படம் அதுக்கு முன்னால என்னுடைய உடல்மொழியோட சேர்த்து பண்ணணும்னு ஆசைப்பட்டு செலக்ட் பண்ண கதை தான். இரவும் ரொம்ப நேரம் பண்ணி நிறைய வேற கற்பனையில தான் பண்ணியிருப்பாங்க தவிர யார் மனசையும் புண்படுத்த மாதிரி இருக்காது. மனைவி மக்கள் குழந்தைகளை கூட நான் சொல்லல அழகான ஒரு தகப்பனா நினைச்சிருக்காரு ராஜா. ரொம்ப இன்ட்ரெஸ்டிங்கா இருக்கும், எல்லாருமே ரசிக்கலாம். ஏன்னா உலகமே எதிர்பார்த்துக்கிட்டு இருக்கேன் இந்த படத்தை. இந்த நேரத்தில் இப்படி ஒரு துரசிதமான ஒரு விஷயம் நடந்தது ரொம்ப கஷ்டமாக தான் இருந்துச்சு எனக்கு. ஆனால் இந்த யார் மறுபடியும் சொல்கிறாரு ஒட்டுமொத்த தமிழ் மக்கள் சார்பா எல்லாருக்கும் நான் மறுபடியும் சொல்றேன், எல்லாரும் அண்ணன் காட்டே நம்ம இருக்கணும். எல்லாம் தெலுங்கு மக்கள் எல்லாம் கன்னட மக்கள் எல்லாமே நம்ம பாரதவாசில சிவாஜி பண்ணாரு, இந்திய நாடு என் வீடு, இந்தியன் என்பது என் வீடு, எல்லா உறவும் என் உறவு, எல்லா மக்களும் எல்லா மொழியும் என் பேச்சுன்னு பாடினாங்க. அப்படித்தான் நம்ம இங்க எல்லாரும் வாழ்றோம். யாரோ ஒரு இரவு அப்படி வந்து ஏதாச்சும் குடிச்சு போட்டு போயாச்சுன்னா அதில் போய் மாற்றிருப்பாங்க. ஆமா, இங்கிட்டாச்சும் ஒரு பக்கம் இதாகி அதுக்கு மட்டும் தயவு பண்ணி எந்த மக்களுமே இடம் கொடுக்காங்க. கையெழுத்து கும்பிடு சார் சொன்னாங்க எதுவுமே இல்ல, எந்த குறையும் இல்ல. అమ్మా సార్ చెప్పిందే నేను చెప్తా అమ్మా. నేను చెప్తాను. మనము వాళ్ళు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకున్నాము. వాళ్ళు 4 మెట్లు దిగొచ్చారు, మనము 4 మెట్లు దిగొచ్చాము. మనం కొన్ని డిమాండ్స్ చేసాము, అందులో చాలా డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకున్నారు. పిక్చర్ మనం చూపించడానికి కూడా ఒప్పుకున్నారు. అన్ని విధాల వాళ్ళు మనతో సహకరిస్తున్నారు. సో అది లేట్ అయినా కానీ ఇప్పుడు ఎమర్జెన్సీగా వాళ్ళు వెంటనే ల్యాబ్కి వెళ్ళేసి ఆ కరెక్షన్స్ అన్ని చేసుకొని మనకు పిక్చర్ చూపిస్తామన్నారు. సో మనం కూడా దానికి యాక్సెప్ట్ చేసాము. సో తెలుగు ప్రజలకి కన్నడ ప్రజలకి అందరికి కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రాబ్లమ్ని విజయవంతంగా 2 సైడ్లు వాళ్ళు దిగొచ్చారు, మనం దిగొచ్చాము. రెండు సైడ్లు సక్సెస్ఫుల్గా ప్రాబ్లం సాల్వ్ చేసాము. సో ఈ ప్రాబ్లమ్ ఇంతటితో సమసిపోయింది. అలానే వెనక్కి తీసుకోవడం జరిగిందమ్మా, కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది. అట్లానే వడివేలు గారు పెద్ద మనసుతో యాక్సెప్ట్ చేసినందుకు, ప్రొడ్యూసర్స్ పెద్ద మనసుతో యాక్సెప్ట్ చేసినందుకు వారి తెలుగు సంఘాల తరఫున బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాము. మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాము. 20 డేస్గా తెనాలి రామన్ పిక్చర్ మీద వివాదం జరుగుతోంది. రోజు రోజుకి అది రైజ్ అవుతోంది. ఒక చెన్నైలోనే కాదు, కర్ణాటకలో కాదు, తమిళనాడులోనే అన్ని పార్ట్లో కూడా రైజ్ అవుతోంది. అనేక సార్లు మేము ప్రొడ్యూసర్స్ వారికి విజ్ఞప్తి చేశాము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి. దీనిలో ఉన్నటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు తీసేయమని చెప్పేసి మేము హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. బట్ అనూహ్యంగా వారు ఈ రోజున ముందుకు వచ్చారు, ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని వచ్చారు. కాబట్టి మేము కూడా హ్యాపీ అయ్యాము. ఎందుకంటే మేము వాళ్ళకి ట్రబుల్ ఇవ్వాలని లేము, వాళ్ళకి ప్రొడ్యూసర్స్ని ఫైనాన్షియల్గా లాస్ చేయాలని లేము, థియేటర్స్ మీద ఫైన్ చేయాలని లేము. మాకు కావాల్సింది సంస్కృతి, ద్రవిడ సంస్కృతికి దెబ్బతినకుండా ఉండే విధంగా రామని చెప్పాము. వాళ్ళు హామీ ఇచ్చారు, ఈ పిక్చర్లో అటువంటి సీన్స్ ఏం లేవని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సినిమా చూపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని అభ్యంతర సన్నివేశాలు ఆల్రెడీ మాకు తెలిసినటువంటి సన్నివేశాలు చెప్పాము, వాటిలో కొన్ని మమ్మల్ని కన్విన్స్ చేసి కొన్ని తీసేయడానికి సిద్ధపడ్డారు. అన్ని విధాల వాళ్ళు ఈ రోజున చాలా మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా మనతో కోఆపరేట్ చేశారు. కాబట్టి మనం కూడా దీన్ని వివాదాన్ని ఇంకా పెంచదలుచుకోలేదు. ఈ వివాదాన్ని ఇంతటితోటి సంసిపోవాలనుకున్నాము. వాళ్ళు ఈరోజు ల్యాబ్కి వెళ్ళేసి మనం చెప్పిన అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలన్నింటినీ తొలగించి ఎప్పుడు పిక్చర్ వేస్తారో చూపిస్తారు. కాబట్టి పిక్చర్ రిలీజ్కి ఇక తెలుగు సంఘాల నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు. అలానే వాళ్ళకి మా విషెస్ కూడా తెలియజేస్తున్నాము. సార్ ప్రొడ్యూసర్ ఈ పిక్చర్ కి రంగరాజన్, ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ అனைத்து తెలుగు மக்கள், కన్నడ மக்கள், తమిళ மக்கள் அனைவரும் ரெஸ்பெக்ட் చేస్తున్నారు. ஸ்ரீ கிருஷ்ணதேவராய நமக்கு தெலுங்கு கரெக்டாக வராதுங்க, நான் తెలుగు తవరణాలు మన్నికను తెలుగు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణదేవరాయ గారు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, దేవుడు బారి భావిస్తున్నాము. ఈ రోజులో మన తెలుగు బ్రదర్స్ అనేవారి దగ్గర మాట్లాడి
సజెషన్స్ తర్వాత తెలుగు మక్కల్ కన్నడ మక్కల్ తమిళ మక్కల్ కోఆపరేషన్ ఇవాళ ఏమి సజెషన్స్ తెలుగు బ్రదర్స్ చెప్తున్నారు కన్నడ బ్రదర్స్ చెప్తున్నారు దానికి రెస్పెక్ట్ చేసి ఏమి చేయాలో వాళ్ళు చేస్తున్నాము. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు పత్రికారులు టీవీ ఛానల్ నాయకులు చాలా థ్యాంక్స్. దయచేసి లంచ్లో కలుగుతున్నాము. 18th అన్నికి వరల్డ్ వైడ్ రిలీజింగ్ అనేవరోడ కోఆపరేషన్ కావాలండి. వడివేల్ గారు ఈ ఫిలింలో కంబ్యాక్ చేస్తున్నారు. చాలా ప్రయత్నం చేసి చాలా ఎఫర్ట్ చేసి 7 క్యారెక్టర్లు వస్తున్నారు. బాగా వచ్చింది అనే మక్కలు ఈ కోడైకాలకి సంతోషంగా మూవీ చూసేదనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లనే తమిళనాడు గవర్నమెంట్కి మన రాష్ట్ర గవర్నర్కి అందరికి కూడా వినతి చేస్తున్నాము. ఇప్పుడు మా డిమాండ్స్ చాలా వరకు నెరవేరాయి కాబట్టి మా సమస్యలు తీరిపోయాయి కాబట్టి దీని మీద మేము గతంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి. దయచేసి ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇది పీస్ఫుల్గా పోతుందని చెప్పేసి అందుకు సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం ప్రభుత్వానికి.